ఏ శుభకార్యానికైనా శుభారంభం నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. రెస్పెక్ట్ ఫర్ డెడ్ బాడీ యాక్ట్ 2023ని దేశంలోనే మొట్టమొదటిసారిగా అమల్లోకి తీసుకొచ్చింది రాజస్థాన్ స్టేట్. అసలు ఈ యాక్ట్ ద్వారా ఏముండబోతుంది ఏంటి అనేది మనం తెలుసుకుంటే, ఇక్కడ చూస్తే కొన్నిసార్లు సందర్భాలలో మనము చూస్తూ ఉంటాం, హాస్పిటల్ దగ్గర డాక్టర్స్ యొక్క నిర్లక్ష్యం వల్ల మనిషి చనిపోయారు అని చెప్పేసి ఆ డెడ్ బాడీని ఏం చేస్తారు అని అంటే తీసుకొచ్చేసి అక్కడే పెట్టేసి ఇంకా చుట్టూ కూర్చొని నిరసన వ్యక్తం చేస్తూ ఉంటారు. అంటే మాకు న్యాయం జరిగేంత వరకు కూడా ఇక్కడ ఉన్న మృతదేహాన్ని మేము బయటికి తీసుకువెళ్ళము, మాకు న్యాయం జరిగిన తర్వాతనే అంత్యక్రియలు చేయడం జరుగుతుంది అని చెప్పేసి హాస్పిటల్ దగ్గర కానివ్వండి, స్కూల్స్ దగ్గర కానివ్వండి, కాలేజెస్ దగ్గర కానివ్వండి, రోడ్లపైన కానివ్వండి, అంటే వారికి జరిగిన అన్యాయానికి న్యాయము ఇమీడియట్గా జరగాలి అంటే ఇక్కడ చనిపోయిన వ్యక్తిని తీసుకువెళ్ళేసి నిరసనలు చేపట్టేసి పెద్ద పెద్ద నినాదాలు చేస్తే తప్ప న్యాయం జరగదు అన్న ఉద్దేశంతో ఆ బాడీని ముందట పెట్టేసుకొని ఇక్కడ ఆ ర్యాలీలు కానివ్వండి, ధర్నాలు కానివ్వండి, నిరసనలు కానివ్వండి, ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు కదా. ఎప్పుడైనా సరే ఒక మనిషి చనిపోయిన తర్వాత ఇలాంటి నిరసనలు కనుక ఒకవేళ ఆ స్టేట్లో చేసినట్లయితే ఆ యొక్క యాక్ట్లో కూడా 6 నెలల నుంచి వెళ్ళి 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష, దాంతోపాటు జరిమానా విధించబడుతుంది అని చెప్పేసి అందులో స్పష్టంగా ఉంది. కాబట్టి ఇక మీదట అది అమలు చేయబడుతుంది అని చెప్పేసి ఒక యాక్ట్ను ఇచ్చారు. కాబట్టి దాని ప్రకారంగా చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క యాక్ట్ అనేది చాలా వరకు యూజ్ అవుతుంది. ఎందుకనంటే ఒక మనిషి బ్రతికి ఉన్నప్పుడు ఎంత రెస్పెక్ట్ అయితే ఇవ్వాలో అదేవిధంగా ఆ వ్యక్తి మృతి చెందిన తర్వాత కూడా ఆ ఒక్క పర్సన్కి మనకి ఇస్తున్న రెస్పెక్ట్ కానివ్వండి, దాంతోపాటు చాలా సంప్రదాయబద్ధంగా తనను క్రిమేషన్కి తీసుకెళ్లే విధానం కానివ్వండి, అదేవిధంగా అన్నీ కూడా ప్రతిదీ చాలా రెస్పెక్టబుల్ఫుల్గా అతన్ని తీసుకెళ్ళాలి. ఆ యొక్క పర్సన్ ఎవరైతే చనిపోయి ఉంటారో ఆ పర్సన్ని అలా తీసుకువెళ్ళాలి. అంతేకాని ఇంకా ప్రాణం లేదు కదా అని చెప్పేసి దాన్ని ముందర పెట్టేసుకొని నిరసనలు కానివ్వండి, ర్యాలీలు కానివ్వండి, తర్వాత నెక్స్ట్ ఆ బాడీని తీసుకెళ్ళేసి అక్కడ ఇక్కడ ఇలా తిప్పుతూ మేము ఏదైనా అని పోలీస్ స్టేషన్స్ ముందు ఇలాంటివన్నీ మనం చూస్తూ ఉంటాం కదా. ఇక మీదట అలాంటివి చేస్తే మాత్రం శిక్షకు తప్పదు అని చెప్పేసి చాలా స్పష్టంగా చేసి మొత్తం దేశంలోనే మొదటి స్టేట్గా కూడా చరిత్ర సృష్టించిందని చెప్పొచ్చు. ఎందుకంటే మనం ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం, పిల్లలు చాలా స్ట్రెస్కి ఫీల్ అయిపోయి చదవలేక లేదు అనుకుంటే అక్కడ లోపల మేనేజ్మెంట్ చేస్తున్న కొన్ని ఇబ్బందులే అయి ఉండొచ్చు, లేదంటే ప్రెజరే అయి ఉండొచ్చు, లేదంటే సిలబస్ అయి ఉండొచ్చు. దానివల్ల వాళ్ళు ఆత్మహత్యలు చేసుకొని చనిపోవడం జరుగుతుంది. చనిపోయిన తర్వాత ఆ పిల్లలు పిల్లలు ఇలా చనిపోయారు, మేనేజ్మెంటే ఇలా చేసింది అని చెప్పేసి ఆ బాడీని ఇమీడియట్గా అక్కడ పెట్టేసుకొని మాకు న్యాయం జరగాలని పోరాడతారు. అదే హాస్పిటల్స్ ముందు కూడా చికిత్స సరిగ్గా మేము తీసుకొచ్చేటప్పుడు చాలా హెల్తీగా చాలా బాగా ఉన్నారు, ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏదో ఒక ఇంజెక్షన్ కానివ్వండి, లేదంటే ట్యాబ్లెట్ కానివ్వండి ఇలా ఇవ్వడం వల్ల చనిపోవడం జరిగింది అని చెప్పేసి అక్కడ చనిపోయిన వ్యక్తిని బయటికి తీసుకొచ్చేసి వారంతా కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇక మీదట చెయ్యడానికి లేదు అని చెప్పేసి చెప్పారు. అయితే ఇది అక్కడ యాక్ట్ ఆల్రెడీ వచ్చేసింది, అది వారు శిక్షలు ఏమిటిదో కూడా చెప్పడం జరిగింది, అదేవిధంగా ఫైన్ ఉంటుందని చెప్పేసి చెప్పారు. కాబట్టి ఈ యాక్ట్ని ఇంకా మిగతా స్టేట్స్ కూడా ఒకవేళ ఫాలో అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎందుకు అనంటే ఇది ఆల్రెడీ యాక్టే ఉండడం జరిగింది కాబట్టి ఏదంటే డెడ్ బాడీకి కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది రెస్పెక్ట్ యాక్ట్ 2023 ఆల్రెడీ ఉంది కాబట్టి దాన్ని మిగతా స్టేట్స్ కూడా అప్లికేబుల్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. అప్పుడు ఇక మీదట ఒక వ్యక్తి కనుక అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో కొన్ని కారణాల వల్ల వేరే వాళ్ళ నిర్లక్ష్యం వల్ల చనిపోయినట్లయితే ఆ పర్సన్ది చాలా రెస్పెక్ట్గా అతన్ని అక్కడి నుంచి ఫస్ట్ తీసుకువెళ్ళేసి క్రిమేషన్ చేసిన తర్వాత వారి న్యాయం కోసం పోరాడాలి అనేదే దీని యొక్క ఉద్దేశం. అంటే దీనివల్ల చాలా వరకు ఏమవుతుందంటే ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయడం కానివ్వండి, లేదు అనుకుంటే ఇలాంటివి జరగడం కానివ్వండి, అంటే అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటో తెలియక మొత్తం పోగైపోయి తర్వాత అక్కడ మనిషిని 2 రోజుల పాటు 3 రోజుల పాటు నెల రోజుల పాటు పెట్టిన సందర్భాలు కూడా కొన్నిసార్లు సందర్భాలు చూస్తూ ఉంటాం మనం. అంటే ఎవరిని రానివ్వకుండా ఆ పర్సన్ని ఒక బాక్స్లో పెట్టేసి అక్కడ పెట్టేస్తారు. ఇంకా పెట్టేసి మాకు న్యాయం కావాలి, అధికారులు రావాలి, లేదంటే వాళ్ళు రావాలి, లేదంటే మేనేజ్మెంట్ వాళ్ళు రావాలి, లేదు అంటే ఏదో ఒక కారణాలు పెట్టేసి వాళ్ళు వచ్చేసి హామీలు ఇచ్చేంత వరకు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఇక్కడ పర్సన్ ఆల్రెడీ
మన మధ్యలో లేకుండా అతను లైఫ్ వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. ఆ పర్సన్ యొక్క రైట్స్ అనేవి బ్రతికున్నప్పుడే కాకుండా చనిపోయిన తర్వాత కూడా ఉంటాయి. కానీ దాన్ని అందరూ మర్చిపోతారు. ఇంకా ప్రాణం పోయింది కదా, మాకు న్యాయం జరగాలి అంటారు. కానీ ప్రాణం పోయినా సరే ఆ వ్యక్తికి వాల్యూ ఉంటుంది. ఎప్పటి వరకు తన యొక్కను మొత్తం పూడ్చే వరకు, లేదంటే ఎవరి సంప్రదాయం ప్రకారం వాళ్ళు కాల్చే వరకు. ఇలా ఖచ్చితంగా ఆ పర్సన్కి బ్రతుకున్నప్పుడు ఎలాంటి రెస్పెక్ట్ అయితే ఇవ్వాలో అదే రెస్పెక్ట్తో పాటు అక్కడికి తీసుకువెళ్ళేసి కార్యక్రమాలన్నీ పూర్తి చేయాలి తప్పించి ఇలా రోడ్ల మీద పెట్టడం కానివ్వండి, ఇంటి ముందు తీసుకెళ్లి ధర్నాలు చేయడం కానివ్వండి, లేదంటే ఇక స్కూల్ యాజమాన్యం ఇలాంటివన్నీ చోటు చేసుకుంటాయి కదా, ఇక మీదట అలాంటివి ఉండే ప్రసక్తి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ యాక్ట్ అనేది ఆల్రెడీ ఒక స్టేట్ అప్లికేబుల్ చేస్తూ ఇష్యూ చేసింది కాబట్టి ఇంకా మిగతా స్టేట్స్ కూడా అలర్ట్ అవుతాయేమో. అలర్ట్ అయిన తర్వాత కనుక పెడితే ఇక మీదట ఎప్పుడైనా సరే కొన్ని నిర్లక్ష్యాల వల్ల మనిషి చనిపోతే ఇక మీదట ఆ మనిషిని పెట్టేసుకొని ధర్నాలు కానివ్వండి, లేదు అంటే నిరసనలు కానివ్వండి వ్యక్తం చేయకుండా ఇలాంటివి అడ్డుకునే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే అందులో ఉన్న పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా అందులో ఇన్వాల్వ్ అవుతారు. వారందరికీ కూడా 6 నుంచి 5 సంవత్సరాల వరకు కూడా జైలు శిక్ష పడుతుంది. దాంతోపాటు ఫైన్ కూడా విధించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీని యొక్క కారణం అనేది అక్కడ 100 మంది పార్టిసిపేట్ చేస్తారా, 10 మంది పార్టిసిపేట్ చేస్తారా, లేదంటే 2 పార్టిసిపేట్ చేస్తారా, ఎవరు పార్టిసిపేట్ చేసినా సరే ఆ యొక్క బాడీకి రెస్పెక్ట్ ఇవ్వకుండా వీరి యొక్క డిమాండ్స్ కోసము ఆ బాడీని అక్కడ పెట్టేసి వారు పోరాడారు. కాబట్టి అది కేసు కిందనే ఫైల్ అవుతుంది అని చెప్పేసి దీని యొక్క ఉద్దేశం. యాక్ట్ యొక్క రెస్పెక్ట్ ఫర్ డెడ్ బాడీ యాక్ట్ అనేది ఖచ్చితంగా ఇది అప్లికేబుల్ అవుతుంది. అందుకోసం అని చెప్పేసి ఇప్పుడైతే ప్రస్తుతానికి రాజస్థాన్ ఒకటి ముందుగా అడుగు వేసేసి పెట్టడం జరిగింది. ఇక మిగతా స్టేట్స్ కూడా ఒకవేళ అప్లికేబుల్ చేస్తే కనుక ఆ యాక్ట్ని ఖచ్చితంగా ఎక్కడ కూడా ఇలాంటి నిరసనలు అంటే డెడ్ బాడీని ముందు పెట్టేసుకొని నిరసనలు వ్యక్తం చేసేయడం అనేది తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. దీనివల్ల కొంచెము కొన్ని సార్లు అక్కడ జరిగిన సిచ్యువేషన్స్ వేరే ఉన్నప్పటికీ కూడా వీరు ఆ కారణంగానే చనిపోయి ఉంటారు అని చెప్పేసి కొన్ని సందర్భాల్లో ఉంటాయి. కొన్ని సందర్భాలలో ఒకవేళ నిజంగానే నిర్లక్ష్యంతో చనిపోతే వారు ఎవిడెన్సెస్ అన్ని కలెక్ట్ చేసుకొని కోర్టులో ప్రొడ్యూస్ చేసేసుకొని న్యాయ పోరాటానికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అంటే అక్కడ చనిపోయిన డేట్ కానివ్వండి, తర్వాత నెక్స్ట్ వారి యొక్క పరిస్థితి కానివ్వండి, మేనేజ్మెంట్తో మాట్లాడిన విధానం కానివ్వండి, డాక్యుమెంట్స్ కానివ్వండి, అదేవిధంగా ఇదివరకు ఉన్న హెల్త్ కండిషన్స్ కానివ్వండి, లేదంటే స్కూల్కి కాలేజీకి తర్వాత యాక్సిడెంట్ కొన్నిసార్లు యాక్సిడెంట్ అప్పుడు కూడా అంటే నిర్లక్ష్యంతో ర్యాష్ డ్రైవింగ్తో వస్తూ ఉంటారు, చనిపోతారు. ఇలాంటివి ప్రతి ఒక్కటి కూడా మనం ఎవిడెన్సెస్తో వెళ్ళి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే అక్కడ వాళ్ళకు పనిష్మెంట్ పడుతుంది. కానీ ఇక మీదట చనిపోయిన వ్యక్తిని ముందు పెట్టుకొని న్యాయ పోరాటానికి కూర్చుంటే మాత్రం మీరే కేసులలో ఇన్వాల్వ్ అయ్యి దాదాపుగా 5 సంవత్సరాల పాటు జైలుకు వెళ్ళి జరిమానా కూడా కట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇక మీదట జాగ్రత్త. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.